Hi friends, welcome to Histradus guys. My name is Srikanth Jonalgడ్డ. చూసారు కదండి మార్కెట్ ఎలా ప్లే అయిందో ఈరోజు. నిఫ్టీ వోలటైల్లో క్లోజ్ అయిపోయింది. బట్ వాట్ అబౌట్ ఈరోజు బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ అయింది. సో బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ అయితే ఒక రేంజ్ ఇచ్చింది. ఆ రేంజ్లో జస్ట్ 2 టైమ్స్ స్టాప్ లాస్ అంటించింది. మళ్ళీ అక్కడే రేంజ్లో క్లోజ్ అయిపోయింది. ఓకే. అండ్ వాట్ అబౌట్ మిడ్ క్యాప్ అయితే పర్ఫెక్ట్లీ వాలటైల్లోనే క్లోజ్ అయిపోయింది. ఈ హై అండ్ లో క్రియేట్ చేసింది ఇదే రేంజ్లో కొట్టుకుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇదే రేంజ్లో ప్లే అయిపోయింది. బట్ అన్నిటికంటే కంపేర్ చేస్తే లిటిల్ బిట్ బ్యాంక్ నిఫ్టీ కంటే విల్ షో యూ. ఇది బ్యాంక్ నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ సేమ్ యాజ్ ఏ బ్యాంక్ ఎక్స్ లాగా బ్యాంక్ నిఫ్టీ కంటే కంపేర్ చేస్తే నిఫ్టీ కొంచెం బాగా ప్లే అయిందండి ఈరోజు. కొంచెం వాలటైల్లీ ఉన్నా కానీ బాగా ప్లే అయింది. మనకి ఇలా డైనమిక్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైను ఆటోమేటిక్గా కిందికి వస్తుంది. ఇక్కడ నుంచి బయింగ్ ఫామ్ అయిపోయింది, మళ్ళీ ఫాల్ అయింది. ఇది ట్రాప్ పాయింట్ అన్నట్టు కిందికి పైకి కొట్టింది, ట్రాప్ పాయింట్ అయింది అని కిందికి వచ్చేసింది. సో ఎనీవే ఈ ఇండికేటర్ యూస్ చేసే వాళ్ళకైతే యూ కెన్ యూజ్ ఇన్ 3 minutes ఆల్సో. ఎర్లీ ప్రిడిక్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే. సో ఇక్కడ చూడండి 3 minutes. ఓకే. సో మీకు ఇక్కడ క్రాస్ ఓవర్ పడింది. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్. ఈవెన్ పాసిబిలిటీ ఉంటే మీరు ప్రీమియం మెంబర్షిప్ ఉంటే మాత్రం 2 minutes యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 1 minute యూస్ చేయండి. ఓకే. సో విల్ షో యూ ఇన్ 1 minute. క్రాస్ ఓవర్ ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఎంటర్ అయినా కానీ మీకు ఆటోమేటిక్గా వెళ్తూ ఉంది. ఈవెన్ మార్నింగ్ చూడండి ఫాల్ అయింది, క్రాస్ ఓవర్ పడింది, ఆల్మోస్ట్ ఇదే రేంజ్ నుంచి కిందికి రిజెక్ట్ అయిపోయింది. ఇది ఆప్షన్లో కూడా చూసుకోవచ్చు. నేనేంటంటే 2 minutes చూసుకుంటాను. సమ్టైమ్స్ 2 minutes, సమ్టైమ్స్ 3 minutes చూసుకుంటాను. నాకు కొంచెం ఎర్లీ కన్ఫర్మేషన్ కోసం చూసుకుంటాను. చూడండి ఎర్లీ కన్ఫర్మేషన్ బై. ఆబ్వియస్లీ సపోర్ట్ మీదే డైనమిక్ సపోర్ట్ మీదే ప్లే అవ్వకుంటూ పైకి వెళ్ళిపోయింది. దిస్ ఈస్ ద ఆపర్చునిటీ. ఇలా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు అవుట్ ఆఫ్ ద మనీస్కి వెళ్ళకండి. ఓకే. 500, 450, 350 400, 450 రేంజ్కి వెళ్ళకండి. ఇక్కడ ప్లేకి చేయకండి. ఇది ఎల్లో బ్యాండ్ కదా. ఇది ఏ రేంజ్లో ఉంది? ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ 350 ఉంది. 350లో ప్లే చేయండి. ఓకే. 350 ఆర్ 300కి వెళ్ళండి. మీకు అది బెటర్గా వెళ్తున్న కొద్దీ మీకు ఆటోమేటిక్గా మంచి ఆప్షన్ ప్రైస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే సింపుల్గా మీకు చూపిస్తాను కూడా. లైక్ ఇది 2 screens పెడుతున్నాను మీకోసం. ఓకే. ఇది చూసారు కదా. ఇదే రేంజ్లో నిఫ్టీ 23,350 కాల్. మనకి ఇది కాల్ సిగ్నల్ లాగా కదా. సో ఇక్కడ మీరు చూడండి కాల్ సిగ్నల్ లాగా అది కూడా 3 minutes పెడుతున్నాను మీకోసం. 3 minutes పెడతాను. సో ఆబ్వియస్లీ చూడండి మీరు ఈ రేంజ్లో ఎంట్రీ అయితే స్టాప్ లాస్ ఈ రేంజ్ పెట్టుకోండి. ఓకే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ అయినా కానీ క్రాస్ ఓవర్ పడింది కానీ ఈ రేంజ్లో ఎంట్రీ అయినా కానీ ఆబ్వియస్లీ ఎంత రేంజ్ వరకు వెళ్ళిపోయింది. ఓకే. సో లేదు అనుకుంటే దీంట్లో ఆప్షన్ ఎఫెక్స్ పాయింట్స్ మీరు యూజ్ చేసినా కానీ ట్రెండ్ లైన్ ఆపేయండి. ఆప్షన్ ఎఫెక్స్ పాయింట్స్ మాత్రం యూజ్ చేయండి. ఓకే. డాష్బోర్డ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు డాష్బోర్డ్ పెట్టకండి. జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయి కదా. జస్ట్ ఇది లో అండ్ దిస్ ఈజ్ హై సెలెక్ట్ చేశాను అంతే. దాట్స్ ఇట్. మీకు 3 minutesలో కూడా కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. స్టాప్ లాస్ హంట్ అవ్వకుండా ఇక్కడ నుంచి కన్ఫర్మేషన్ ఈ రేంజ్కి వచ్చిన తర్వాతనే మీరు ఎంట్రీ అవుతారు కదా. సో పై వరకు వచ్చిన తర్వాత క్లోజ్ అవుతూ ఉంటారు. ఓకే. మళ్ళీ ఇది రీటెస్ట్ వచ్చినా కానీ నాకు డైనమిక్ సపోర్ట్ ఉంది. దిస్ ఇస్ ద డైనమిక్ సపోర్ట్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్. ఇట్ ఈస్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఆఫ్ రివార్డ్ 4, రివార్డ్ 1, రివార్డ్ 2, రివార్డ్ 3 అండ్ రివార్డ్ 4. అజంప్షన్ ఇక్కడ చూడండి మీరు 146లో ఎంటర్ అయింది. రివార్డ్ 4 వరకు ఉండగలిగితే మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో 266. ఆబ్వియస్లీ చాలా ఎక్కువ తీసుకున్నట్టు. సో అదే ఇది నేను 500 పెడతాను మీకు చూడండి. సో దాంతో కంపేర్ చేస్తే మీకు ఆబ్వియస్లీ 76లో ఎంటర్ అయితే 100 పాయింట్స్ వరకు వచ్చినట్టు. 170 వరకు వెళ్ళింది. అంతవరకు మీరు క్యాచ్ చేయలేరు. బట్ రివార్డ్ 4 అనేది మీకు ముందుగా లెవెల్ ప్రిడిక్ట్ అవుతుంది కాబట్టి 164 అంటే ఆల్మోస్ట్ 90 పాయింట్స్ వచ్చింది. దీనిలో 90 పాయింట్స్ వచ్చినాయి. బట్ దాంట్లో ఎన్ని వచ్చినాయి?
దాంట్లో ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చూస్తే కింద కామెంట్ చేయండి. మీకు 350 చూపిస్తున్నాను, మళ్ళీ చూపిస్తున్నాను. సి 140 ఆర్ 147లో 150లో ఎంటర్ అయితే 250 270 వరకు అంటే ఎంత 120 పాయింట్స్. 70 పాయింట్స్ ఎక్కడ, 120 పాయింట్స్ ఎక్కడ, 50 పాయింట్స్ ఎక్స్ట్రా అవుతుంది. ఎందుకంటే డెల్టా ఎక్కువగా ఉంటుంది కొంచెం, లిటిల్ బిట్ ఇన్ ద మనీలో. మీరు అవుట్ ఆఫ్ ద మనీతో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ ఇన్ ద మనీలో డెల్టా ఎక్కువగా ఉంటుంది. ఆబ్వియస్లీ ఎక్కువగా కన్ఫర్మేషన్తో ప్రాఫిట్ ఎక్కువ ఛాన్సెస్ తీసుకునే పాయింట్స్ ఉంటుంది. 3 మినిట్స్ చూసుకోండి, లేదంటే కన్ఫర్మేషన్ కోసం 1 మినిట్ చూడండి. సో ఇలా చూసుకోండి, మార్కెట్ ఇది రిజెక్ట్ అయింది, ఇక్కడ నుంచి రిజెక్టే అవుతుంది, ఇలాగా మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, ఎర్లీ డిటెక్షన్ రివర్స్ అవుతుందా మారలేదు తెలుసుకోవడానికి మాత్రం 1 మినిట్ యూస్ చేసుకోవచ్చు. బయింగ్కి మాత్రం మీరు 3 మినిట్స్ యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ పాసిబిలిటీ ఉంటే, మీకు పాసిబిలిటీ ఉంటే 2 మినిట్స్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, లేదు సార్ మేము ఎక్కువ రిస్క్ అయినా ఫేస్ చేస్తాము, ఎక్కువసేపు మార్కెట్లో ఉంటాము అంటే దెన్ యూ హ్యావ్ టు యూస్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఈ టైం ఫ్రేమ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో యూస్ చేయండి. చూడండి మార్కెట్ రీటెస్ట్ ఇక్కడ వరకు వచ్చింది, ఎగ్జాక్ట్లీ సపోర్ట్ మన కర్వ్ బ్యాండ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, బ్లూ కలర్ బ్యాండ్ మీద ట్రెండ్ లైన్. ఓకే, సో ఇట్ ఈస్ వెంట్ అప్ టు టచ్ TP4 రివార్డ్ 4. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఏ లెవెల్స్. ఓకే, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో చూసుకోండి, వెరిఫై చేసుకోండి, దాని తర్వాతనే ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఓకే, ఇండికేటర్లో ఇంకేమైనా డౌట్స్ అయినా కానీ మన ఛానల్లో టెలిగ్రామ్ ఉంది, టెలిగ్రామ్లో మీరు రిజిస్టర్ అవ్వండి. దాంట్లో చిట్ డిస్కషన్ అని ఉంటుంది, దాంట్లోకి వచ్చినా కానీ మీరు అక్కడ అడిగినా కానీ నేను రిప్లై ఇస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, మీకు ఇండికేటర్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ నాకు చెప్పండి, యాక్సెస్ వస్తుందా రాలేదని కూడా చెప్పండి, నేను దానికి మీకు యాక్సెస్ కూడా ఇస్తాను. ఓకే, సో కమ్ టు దట్ సినారియో ఆఫ్ దట్. మార్కెట్ అయితే కంప్లీట్ అయింది నిఫ్టీ 50. ఓకే, సో ఫస్ట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు నిఫ్టీ రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా గైస్. ఐ థింక్ ఫిన్ నిఫ్టీ ఈజ్ ద లాస్ట్ ఎక్స్పైరీ అని అనుకుంటున్నాను. ఓకే, సో ఫిన్ నిఫ్టీ ఈజ్ ద లాస్ట్ ఎక్స్పైరీ ఫర్ ద టుమారో. అంటే మార్కెట్ ప్రజెంట్ సినారియో చూస్తే గిఫ్ట్ నిఫ్టీ ఈజ్ 465, మన ఫ్యూచర్ ఈజ్ 513. అంటే జస్ట్ లిటిల్ బిట్ స్మాల్ గ్యాప్ డౌన్ అనే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అది గ్యాప్ డౌన్ కిందకే కాదు, స్మాల్గా అంటే అదే రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఇది వీక్లీ లెవెల్స్లో నిఫ్టీ వచ్చేసరికి సెల్లర్స్ ఇక్కడ ఉన్నారు, టూ మచ్ సెల్లర్స్. సో ఆబ్వియస్లీ ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఫాల్ అయితే మాత్రం మార్కెట్ చూడండి, దిస్ ఈజ్ ద డైనమిక్ సపోర్ట్. ఓకే, దిస్ ఈజ్ ద ట్రెండ్ లైన్. ట్రెండ్ మనకు చూపిస్తుంది డౌన్ సైడే పోతున్నానని చెప్తుంది మార్కెట్. ఓకే, సో ఈ యావరేజ్ పాయింట్ 23,481 ఆర్ 500 దాటిన తర్వాతనే కన్ఫర్మేషన్ వ్యూకి అప్ సైడ్కి వెళ్దాం, లేదంటే లేదు. ఓకే, కింది వైపు వెళ్దాం. సో ప్రజెంట్ సినారియో అయితే ఇవి వీక్లీ లెవెల్స్. కమ్ టు దట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ డైలీ లెవెల్స్లో చూద్దాం. సో డైలీ లెవెల్స్లో మనకు మార్కెట్ ఎలా ప్లే అయిందో ఈరోజు మీకు ఆల్రెడీ లెవెల్స్ డిస్ప్లే అయినాయి కదా. సి అబ్వియస్లీ ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్లో చూసుకోండి గైస్. TP2 బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయింది, ఇట్స్ కేమ్ డౌన్ టు ఎల్లో బ్యాండ్లో వచ్చింది, పైకి రీటెస్ట్ ఇచ్చింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది ఎల్లో బ్యాండ్లో, ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్ TP1కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఫాల్ అయింది ట్రెండ్ లైన్ వరకు, డైనమిక్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ వరకు వచ్చి ఇక్కడిక్కడే క్లోజ్ అయిపోయి పైకి క్లోజ్ అయిపోయింది. సో కమ్ టు ద సినారో, ఈ రేంజ్తో క్లిక్ చేస్తే టుమారో లెవెల్స్ జస్ట్ క్లిక్ చేస్తాను, ఏం అవసరం లేదు, జస్ట్ టుమారో లెవెల్స్ క్లిక్ చేస్తున్నాను, డైనమిక్ డాష్బోర్డ్ ఆఫ్ చేసేసాను. ఓకే, సో ఆటోమేటిక్గా మనకి లెవెల్స్ ప్లాట్ అయిపోయినాయి. ఏమని ప్లాట్ అయిపోయింది, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, దిస్ ఈజ్ ద సెల్లర్స్ పాయింట్. ఓకే, అందుకని ఈ మార్కెట్లో ఆటోమేటిక్గా ఈ బిగ్ క్యాండిల్ నుంచి కింద ఫాల్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, TP1 లిటిల్ బిట్ లో, TP2 లోయర్లో ఫామ్ అవుతుందంటే మార్కెట్ ఫాల్ సైడే డైరెక్షన్ ఉంది అని. ఓకే, సో ఫాల్ సైడే డైరెక్షన్ ఉంది. ఈ రోజుతో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ వైడ్గా ఉంది, అంటే మొమెంటం తక్కువగా ఉండొచ్చు. ఓకే, అంటే వొలటైల్ అయిపోయింది కదా, మేబీ మ్యాక్సిమం చోపీ టు డౌన్ సైడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రేపు. ఓకే, చోపీ టు డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ ఎప్పుడు అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, అప్ సైడ్ ఎప్పుడు అవుతుందంటే మార్కెట్ ఈ లెవెల్ ఉంది కదా, దిస్ ఇస్ ద సెల్లర్ జోన్ పాయింట్, దిస్ ఇస్ ద సెల్లర్ జోన్ 558 రేంజ్ సెల్లర్స్ అన్నట్టు. టూ మచ్ టైమ్స్ ఇక్కడ పుష్ అయ్యారు, ఇక్కడ నుంచి పుష్ అయ్యారు, ఈ రేంజ్ దాటితేనే పై సైడ్కి ఉంది. సో రేపు మార్కెట్ అయితే ఈ రేంజ్ నుంచి 400 ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఈ లో రేంజ్ నుంచి, ఓకే,
ఈ 350 ఆ 360 రేంజ్ నుంచి ఈ రేంజ్ మధ్యలోనే కొట్టుకుంటుంది రేపు కూడా. ఓకే, ఈ లెవెల్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎప్పుడు ఈ లెవెల్ దాటితేనే నెక్స్ట్ ఈ లెవెల్కి వెళ్తుంది. దాన్ లిటిల్ బిట్ వైడ్గా ఉంది కాబట్టి ఈవెన్ కన్సల్టేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రేపు. ఓకే, సో కన్సల్టేషన్ అవుతుంది ఛాన్స్ ఉంది. ఈ లో బ్రేక్అవుట్ అవుతేనే దాన్ సపోర్ట్ హియర్ అప్పటిదాకా లేదు. రేపు నిఫ్టీకి అయితే ఎక్కువ పాసిబిలిటీ కనబడట్లేదు నాకు. ఓకే, కమ్ టు దట్ ఫిన్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ చూద్దాం. సో ఫిన్ నిఫ్టీ మనకు 15 మినిట్స్లో ఏం చెప్తుంది? ఐఏలో క్రియేట్ చేశాను, మొన్న వాలటైల్ చేశాను అంటుంది. సో ఇట్ ఈస్ ఏ ట్రెండ్ మీద సపోర్ట్ ఉంది అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ మీద ఉంది. వేర్ ఇస్ ద బయర్స్ ఆర్ అక్యుములేటెడ్? దీస్ ఆర్ బయర్స్. ఇది బయర్స్, ఈ రేంజ్లో బయర్స్ హైగా అక్యుములేట్ అయ్యారు. సో వెన్ ఎవర్ బయర్స్ ఈజ్ అక్యుములేషన్ హ్యాపెన్ హియర్, దిస్ బయింగ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ మార్కెట్కి. ఓకే, సో మార్కెట్ కిందికి వచ్చినా కానీ ఈ రేంజ్ వరకు వస్తుంది. ఇది బ్రేక్అవుట్ అయిందంటే కిందికి ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. TP2 TP3 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, లేదు మార్కెట్ అక్యుములేషన్ పైకి రావాలి అనుకున్నప్పుడు, మార్కెట్ మాత్రం పైకి రావాలనుకున్నప్పుడు మాత్రమే ఓకే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితేనే TP4 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, రేపు మార్కెట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద TP4. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితేనే, ఈ సెల్లింగ్ పాయింట్ బ్రేక్అవుట్ అయితేనే ఇక రేంజ్కి వస్తుంది. ఇది ఆటోమేటిక్గా ఈ లెవెల్ని క్యాచ్ చేసింది. యాక్చువల్గా ఏ లెవెల్లో ఇక్కడ ఉందని చెప్తుంది. యాక్చువల్గా ఇది ప్లాటింగ్ అలా అయింది. కాకపోతే ఏంటంటే ఇది ఏ లెవెల్స్, ఇది తీసుకొని ప్లాట్ అవ్వదు. ఓకే, అలాగైతే ఇక్కడ ఏముందండి, అక్యుములేషన్, ఇక్కడేముందండి, ఇక్కడేముందండి, ప్రీవియస్ ఇవి ఉంటాయి ఉండొచ్చేమో అలా అనుకుంటే. సో ఆబ్వియస్లీ రేపు నాకు మార్కెట్ ఏం కనబడుతుందంటే, దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ మై మార్కెట్. జస్ట్ క్లిక్ ఏఐ లెవెల్స్ చూస్తున్నాను. కొంత కూడా సరిగ్గా బాగాలేదు ఈరోజు. సి TP4 TP1 చూడండి, అన్నీ చూడండి బ్యాండ్స్. ఓకే, సో ఈ బ్యాండ్స్ ప్రకారంగా చూస్తే మార్కెట్ హయ్యర్ హై ఫామ్ చేసింది. TP1, TP4 లోయర్లో ఫామ్ చేసింది. సో ఆబ్వియస్లీ బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బ్రేక్అవుట్ గుర్తుపెట్టుకోండి, ఫిన్ నిఫ్టీ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉంది రేపు. అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందా, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందా అనేది డెసిషన్ తీసుకోవాలి. అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వాలంటే ఈ బయింగ్ బ్యాండ్ నుంచి పైనే ఉండాలి, ఎల్లో పైన ఉండాలి. అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. TP4 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, 23,491 ఆర్ 500 రేంజ్ ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్. ఇది బ్రేక్అవుట్ అయితేనే 6 and 7 పాసిబిలిటీ ఉంది, అప్పటిదాకా లేదు. ఓకే, ఇది నిఫ్టీ ఫిన్ నిఫ్టీ యొక్క లెవెల్స్. ఓకే, సో కమ్ టు దట్ సినారో బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ గాయస్ గుర్తుపెట్టుకొని, బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు ఛాన్స్ తీసుకోబోతుంది. లెవెల్స్ లిటిల్ బిట్ అప్ సైడ్ ఫామ్ అయింది, ఇది డౌన్ సైడ్ ఫామ్ అయింది. మీన్స్ ఇన్సైడ్లో ఉంది, లోయర్ డౌన్ సైడ్ ఉంది. ఓకే, లోయర్ డౌన్ సైడ్ ఉంది, ఇది అప్పర్ ఉంది, ఇది లోయర్ ఉంది. కానీ మ్యాక్సిమం లోయర్ వైపు పుష్ చేస్తుంది. సో లోయర్ వరకు పుష్ చేస్తే ఎక్కడ వరకు వస్తుంది అంటే, దిస్ ఈజ్ దట్ మ్యాక్సిమం బయింగ్ పాయింట్ అన్నట్టు. సో 50,100 ఆర్ 50,000 రేంజ్ అనేది టూ మచ్గా అక్యుములేషన్ క్రియేట్ చేసుకుంది. ఇది కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రమే మార్కెట్ నేను అనుకున్నట్టు 49,300 ఆర్ 400 ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకు అంటే ఇయర్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ స్విచ్ ఆన్ దట్ ఇయర్లీ వాల్యూమ్, ఐ విల్ షో యూ. సి దిస్ ఇస్ ఇయర్లీ వాల్యూమ్. ఇక్కడ TP5 బ్యాండ్ కూడా ప్లాట్ అవుతుంది. ఓకే, ఈ రేంజ్ కాంప్రమైజ్ అయితేనే మార్కెట్ డౌన్ సైడ్ అండి, లేదనుకుంటే అప్ సైడ్ డైరెక్షనే ఉంది. హోప్ గాయస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్ సైడ్ లెవెల్స్ ఎంతవరకు ఉంది అంటే, ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇండెక్స్ లెవెల్స్, ఎక్స్పైరీ లెవెల్స్ ఇవి. సో దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఫిన్ నిఫ్టీ యొక్క ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఓకే, సో ఆప్షన్స్ యొక్క ట్రేడ్ చేసేటప్పుడు మీరు జస్ట్ ఫిన్ నిఫ్టీ ఇప్పుడైతే ప్రజెంట్ 23,257 ఉంది కాబట్టి రౌండ్ ఫిగర్ లెవెల్ తీసుకుందాం, 23,000 రావాలి. ఓకే, సో కాల్ తీసుకున్నాం అనుకోండి, దీస్ ఆర్ లెవెల్స్ యూ కెన్ సీ. ఓకే,
సో TP1 లోయర్లో ఫామ్ చేసింది, TP4 లోయర్లో ఫామ్ చేసింది. బట్ మార్కెట్ లోయర్లోకి పోవాలని ట్రై చేస్తుంది. బట్ బయింగ్ సెల్లింగ్ జోన్ ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే నేరోగా ఉంది. బ్రేక్అవుట్ ఛాన్సెస్కి ఎక్కువగా చూస్తూ ఉంది. ఓకే, సో దానికి మనం ఎలా చూస్తామంటే సింపుల్గా ఏ లెవెల్స్ ఆఫ్ చేసుకోవాలి, దాన్ యూ విల్ గెట్ ద లెవెల్స్ ఆఫ్ దిస్ హయ్యర్ రేంజెస్. ఓకే, సో 336, ఈవెన్ 387, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ 436 మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటే. డౌన్ సైడ్కి వెళ్తే మాత్రం ఇది ఆబ్వియస్లీ ఇట్ బికమ్ యాజ్ ఏ 165, ఈవెన్ ఇట్ విల్ గో డౌన్ టు డౌన్ సైడ్. ఓకే, దీనికంటే మన ఆప్షన్ ఎపెక్స్ పాయింట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూజ్ ఆప్షన్ ఎపెక్స్ పాయింట్స్ యూ విల్ నో ఇట్ నౌ ఇట్ సెల్ఫ్, యూ విల్ నో ఇట్. ఐ విల్ షో యూ. జస్ట్ ఆప్షన్ ఎపెక్స్ పాయింట్ యూజ్ చేయడం వచ్చింది కదండి, ఏం లేదు. మీకు ఈ వర్టికల్ లైన్స్ కనబడలేదు అనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా స్టార్ట్ టైం ఎండ్ టైం వస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎండ్ టైంని ఈ స్వింగ్ యొక్క లో ఇచ్చాను. ఓకే, హైని ఈ స్వింగ్ యొక్క హై ఇచ్చాను. సో మార్కెట్ ఎక్కడి వరకు వచ్చి పాడే ఛాన్స్ ఉంది అంటే దిస్ రిస్క్ 1 రిస్క్ 2, దిస్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ కింద ఉంటుంది. ఓకే, ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉందని నాకు అర్థమవుతుంది మార్కెట్. లేదు నేను కొంచెం ముందుకు వెరిఫై చేసుకుంటాను సార్ అంటే ఎస్, యూ కెన్ సెలెక్ట్ హియర్ అండ్ యూ విల్ నో ఇట్, దిస్ ఈస్ ద రిస్క్ 2. సో ఆల్మోస్ట్ మార్కెట్ లెవెల్స్ ప్లాట్ అయిపోతున్నాయి, మ్యాచ్ అవుతున్నాయి. సో ఆబ్వియస్లీ మ్యాచ్ అవుతున్నాయి అంటే మార్కెట్ ఆ రేంజెస్కి వచ్చి సపోర్ట్ తీసుకొని ఆ రేంజ్ వరకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సారీ గైస్, గుర్తుపెట్టుకోండి, ఇది డిస్క్లైమర్, ఇది ఎంట్రీ పొజిషన్ అండ్ స్టాప్ లాస్ పొజిషన్స్ పెట్టుకోవడానికి చెప్తున్నాను. బట్ ఇదే ట్రేడ్ చేయమని నేను చెప్పట్లేదు. అండ్ ఇఫ్ యూ వాంట్ ట్రేడ్ ఇట్, యూ షుడ్ హ్యావ్ టు పుట్ ద స్టాప్ లాస్ ఎనీవేర్. ఏ ట్రేడర్, ఏ అనలిస్ట్ అయినా మీకు అదే చెప్తాడు. అనలిస్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రై చేయమంటారు. స్టాప్ లాస్ పెట్టుకోకపోతే మీ క్యాపిటల్ అనేది ఎక్స్పైరీలో, స్పెషల్లీ ఎక్స్పైరీలో జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మీరు ఆప్షన్స్ యూస్ చేసేటప్పుడు ఐదర్ డైనమిక్ రెసిస్టెన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఆప్షన్ ఎఫెక్స్ పాయింట్ యూస్ చేసుకోవచ్చు. ఒకసారి అన్నీ ఎందుకు అనుకుంటే మెల్లమెల్లిగా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా కావాలనుకుంటే ఎంఎంసీ కూడా కాన్సెప్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఎంఎంసీ కాన్సెప్ట్ యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ తెలిసిపోతుంది చూడండి. ఓకే, ఇది సిపిఆర్ ఆర్ సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి ఇది బ్రేక్ చేయలేకపోతుంది, ఇట్ గోయింగ్ టు డౌన్ సైడ్, ఇట్ ఈస్ డౌన్ సైడ్. వేర్ ఇస్ ద బయర్స్ ఆర్ సెల్లింగ్, దిస్ ఇస్ ద బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. సో ఇట్ కేమ్ డౌన్ టు టెస్ట్ బయింగ్. ఈ రేంజ్ వరకు టచ్ చేసింది, మళ్ళీ పైకి వచ్చింది. సో ఇక్కడ చూడండి, సెల్లింగ్ ఈ రేంజ్ వరకు వచ్చింది, రిజెక్ట్ అయిపోయింది, బయింగ్ రేంజ్ వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ మార్నింగ్ సెల్లింగ్ వచ్చింది, బయింగ్కి వెళ్ళింది, మళ్ళీ సెల్లింగ్కి వెళ్ళింది. దిస్ ఇస్ ద సెల్లింగ్ బ్యాండ్, దిస్ ఇస్ ద బయింగ్ బ్యాండ్, దిస్ ఇస్ ద సిపిఆర్ లెవెల్, దట్స్ ఇట్. ఓకే, పివట్ పాయింట్. బట్ నేను ఇది చాలా రేర్గా వాడతాను, రెగ్యులర్గా వాడను. ఈవెన్ అది ఆప్షన్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి ఇన్ని కాన్సెప్ట్లు ఒకేసారి మీకు చెప్తుంటే మీకు మైండ్ ఎక్కపోవచ్చు, కన్ఫ్యూజ్ కూడా అయ్యింది, ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ రియల్లీ నా ఇండికేటర్ యూస్ఫుల్గా అనిపిస్తుంటే కొంచెం కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి గైస్ హూ ఆర్ యూజింగ్ మై ఇండికేటర్. దిస్ ఇస్ దట్ లెవెల్ ఆఫ్ 23,000. ఈవెన్ గో టు అప్ సైడ్ 23,300 చూస్తున్నా నేను. ఓకే, కాల్ నౌ యూ సీ హియర్, ఇది 63లో ఉంది. ఆబ్వియస్లీ ఇట్స్ బికమ్ డౌన్ టు టెస్ట్ 30-34 వరకు వచ్చి ఛాన్స్ కనబడుతుంది. ఇది కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఈ రేంజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. 100-110 రేంజ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. ఓకే, ఆప్షన్స్కి రేపు ఇది బ్రేక్అవుట్ అయితేనే యాంటిసిపేషన్ టెస్ట్ అప్ సైడ్ ఉంది, అప్పటిదాకా లేదు. ఇది నేను రికమెండ్ చేయట్లేదు లెవెల్, ఎందుకు అంటే మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ప్రజెంట్ అయితే గిఫ్ట్ నిఫ్టీ 479 అంటే ఫ్లాట్లోనే ఉంది. బట్ ఫిన్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ లిటిల్ బిట్ గ్యాప్ డౌన్ అయినాయి అంటే ఆప్షన్స్ యొక్క ప్రైస్ కూడా డికే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ డికే అయినా కానీ మీరు ఆప్షన్ ఎపెక్స్ పాయింట్ యూస్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఆప్షన్ ఎపెక్స్ పాయింట్ యూస్ చేసుకొని, ఇది టుమారో లెవెల్స్ ఆఫ్ చేస్తున్నాను, ఆప్షన్ ఎపెక్స్ పాయింట్ యూస్ చేసుకోండి. You can put into 3 minutes time frame, just click it, you can select it high and you can select it low. See, now you can see ఈ రేంజ్లో మీరు ఎంట్రీ అయ్యారనుకోండి, ఈ రేంజ్లో కన్ఫర్మేషన్లో స్టాప్ లాస్ ఈ రేంజ్ పెట్టుకోండి, కూర్చోండి. టార్గెట్ 1, 2, 3, 4, ఈవెన్ రివార్డ్ 4 ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టచింగ్, దట్ ఈస్ రివార్డ్ పాయింట్. మనకి చాలు కదండి. లేదంటే ఈ పాయింట్లోనే ఎగ్జిట్ అయిపోండి, 1 or 2లోను. ఈ రేంజ్ ఎక్కడ ఎంటర్ అయ్యారు మీరు? సో 74లో ఎంటర్ అయ్యారు, 100కి వెళ్ళారు, 30 పాయింట్స్, 30 into
నిఫ్టీలో 30 అంటే ఓకే బాగానే ఉన్నట్టు. 30 ఇంటూ అది కూడా అవుట్ ఆఫ్ ద మనీ గుర్తుపెట్టుకోండి. ఇది అవుట్ ఆఫ్ ద మనీ కాదు. మార్నింగ్ ఇది అవుట్ ఆఫ్ ద మనీలో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎట్ ద మనీకి వచ్చేసింది. ఎందుకంటే నిఫ్టీ 57 పాయింట్స్ పైకి వచ్చింది కాబట్టి. నౌ యూ కెన్ సీ సేమ్ లైక్ ఇట్ ఈస్ 23,200 చూడండి. మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సీ నౌ యూ కెన్ సీ హియర్ గైస్. అదే పాయింట్లో జస్ట్ క్లిక్ చేసి డైనమిక్ రెసిస్టెన్స్ ఆన్ చేసుకోండి. Now you'll know it. You can enter here. Confidence level is there. You can enter and set it. Even possible ఉన్నోళ్ళు 2 minutes చూస్తా అంటే 2 minutes లో కూడా యూస్ చేసుకోవచ్చు. See, it's staying down support, dynamic support. It's taking the dynamic support మీద తీసుకొని పైకి వస్తూ ఉంది మార్కెట్. ఓకే, లేదు అంటే 1 minute కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ వెరీ వెరీ ఫాస్ట్ స్కాల్పింగ్ చేయగలగాలి 1 minute ఉన్న వాళ్ళకి. బట్ అది అంత పాసిబిలిటీ ఉండదండి. 1 minute మీకు డేటా కూడా మ్యానిపులేషన్ ఎక్కువగా ఉంటుంది. స్టాప్ లాస్ కూడా హింటింగ్ కూడా ఎక్కువ అవుతుంది. సో దట్స్ వై ఐమ్ నాట్ రికమెండింగ్ 1 minute. యూ కెన్ యూజ్ ఇన్ 3 minutes ఆర్ 5 minutes. ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఓకే, సో ఈవెన్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయినా కానీ చూడండి రెసిస్టెన్స్ ఇక్కడ ఉందని చెప్తుంది. డైనమిక్ రెసిస్టెన్స్ మళ్ళీ ఫాలో అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఇదే రేంజ్ అండి, ఇలాగే ప్లే అవుతూ ఉంటుంది మార్కెట్. సో మనకి రెసిస్టెన్స్ ఎక్కడ ఉండాలి, ఆర్ సపోర్ట్ ఎక్కడ ఉండాలి, ఈ ఇండికేటర్ లెవెల్లో విత్ రెస్పెక్ట్ ఆఫ్ టార్గెట్ లెవెల్స్ కూడా. దాట్ ఈస్ ఫర్ ఆప్షన్స్లో స్పెషల్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో రియల్గా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే. దెన్ కమ్ టు పుట్ లెవెల్ కూడా ఒకసారి డిస్క్లైమర్ గుర్తుపెట్టుకోండి. పుట్ లెవెల్ కూడా ఒకటి రికమెండ్ చేస్తున్నాను అని అనుకోకండి. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ డౌన్ అండ్ ఐమ్ సెలెక్టెడ్ దిస్ అప్. నౌ యూ విల్ నో ఇట్. ఇక్కడ ఆప్షన్ సెల్లర్స్ ఉంటే ఈ రేంజ్లో సెల్ చేసుకుంటే హ్యాపీగా ఈడీకి తినొచ్చు సార్. ఆబ్వియస్లీ 70 నుంచి 35 అంటే ఆల్మోస్ట్ క్యాపిటల్ 1:1 వచ్చినట్టు. రిస్క్ అయితే ఈ రేంజ్లో పెట్టుకుంటే. ఓకే, సో ఇలాగ మీరు ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎంట్రీ అవ్వచ్చు. సో దిస్ ఇస్ దాట్ రిటర్న్ రీటెస్ట్ క్యాండిల్ అయింది, కిందికి వచ్చేసింది. ఇంక 5 minutes పెడితే మీకు పర్ఫెక్ట్గా ఎంట్రీ అవుతుంటుంది, తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతూనే ఉంది చూడండి. సో బులిష్ మాత్రం ఇదే రేంజ్లో అవుతుంది. ఇక్కడ బులిష్ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ నుంచి పైకి వచ్చింది, మళ్ళీ రీటెస్ట్ ఇక్కడ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వచ్చింది. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ హ్యాండ్ అయిపోయింది ఇది తీసేసుకుంటే. బట్ ఇంకా సపోర్ట్ అయితే ఈ రేంజ్లో ఉంది. ఓకే, ఈ రేంజ్ నుంచి మళ్ళీ ఎప్పుడు క్రాస్ అయిందో మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ వేసుకోవచ్చు. ఈ రీఎంట్రీలో ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకోవచ్చు. సో మన క్యాపబిలిటీ ఎంతసేపు మన స్కాల్పింగ్లో ఉండగలుగుతున్నాము అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఆఫ్ ద మార్కెట్. అక్కడే కదా మనకు అమౌంట్ వచ్చేది కూడా. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ ఇంకా ఎవరికైనా ఇండికేటర్ కావాలి అంటే గూగుల్ ఫామ్లో ఫిల్ చేయండి. మ్యాక్సిమం ఒక 70 to 80 90% మెంబర్స్కి అయితే నేను ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చేసాను. ఎవరి అయితే ట్రేడింగ్ వ్యూ ఐడి ఉన్నాయో ఐడి లేని వాళ్ళకి నేను కాల్ చేశాను, బట్ అయితే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. నో ప్రాబ్లం. ఇఫ్ కావాలంటే ఫిల్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఇంకెంతే ఈ వీడియోకి.